హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు. ఈ వీడియోలో ఈఏపీ సెట్ 2025లో భాగంగా తెలంగాణ మరియు ఆంధ్ర నుంచి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా మనం ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇనిషియేట్ చేస్తున్నాం. సో ఈ క్లాసెస్ అనేది ఫ్రీ క్లాసెస్ అనేది మిషన్ టార్గెట్ 2025 అనేది ఆల్రెడీ ఇనిషియేట్ చేసి కూడా 1 మంత్ పైన ఓవరాల్గా 2 మంత్స్ అనేటువంటిది అవుతుంది. సో చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ నెక్స్ట్ మీకు ఈ షార్ట్స్ అనేటువంటివి ఏదైతే ఎగ్జామ్కి యూజ్ అవుతాయో అలాంటి షార్ట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ఫ్రీగా మీరు వీటిని యాక్సెస్ అనేటువంటిది చేసుకోవచ్చు. రైట్. సో అంతేకాకుండా ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయబోతున్నారో అలాంటి విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని మన ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఫ్రీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో దీనిలో ఓవరాల్గా 8 టెస్ట్లు అనేటువంటిది ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్ ఒక 3 ఉంటాయి, మల్టీ సబ్జెక్ట్ వైజ్ ఒక 3 ఉంటాయి, ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు అనేటువంటిది 2 ఉంటాయి. సో ఇది సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా దీన్ని రాసుకోవచ్చు అనమాట. ఇది ఆఫ్లైన్ టెస్ట్ కాదు, కంప్లీట్గా ఆన్లైన్ టెస్ట్. ఎక్కడి నుంచైనా మీరు రాసుకోవచ్చు. జస్ట్ దీనికి రిజిస్టర్ అనేటువంటిది అయితే సరిపోతుంది. ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అనేటువంటి డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాం. ఆ వీడియో అనేటువంటిది చేస్తున్నాం. ఆ వీడియో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. లేదు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత నీకు డైరెక్ట్గా ఆ వెబ్ పేజ్కి తీసుకెళ్తుంది. అక్కడ టీజీ ఈఏపీ సెట్ అని ఉంటుంది, నెక్స్ట్ ఆంధ్ర ఈఏపీ సెట్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. అక్కడ ఎన్రోల్ నవ్ అని ఉంటుంది. ఎన్రోల్ కనుక చేసుకున్నట్లయితే మీ డీటెయిల్స్ అనేది మెయిల్ ఐడి నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్ ఇలాంటిది ఇచ్చినప్పుడు, ఎందుకంటే ఓటీపీ అనేటువంటిది వాటికి జనరేట్ అవుతుంది. సో అవి ఇచ్చిన తర్వాత మీరు రిజిస్టర్ అయిపోతారు. మీరు ఎక్కడి నుంచైనా వాటిని ఫ్రీగా రాసుకునే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ని దృష్టిలో పెట్టుకుని ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది డిజైన్ చేసాం అనమాట. ఓకేనా? రైట్. సో ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ రాయిపోతున్నారో అలాంటి విద్యార్థులకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది షేర్ చేయండి. సో మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వీడియోలు డైరెక్ట్గా ఇలా స్కాన్ చేసుకున్నా కానీ మీకు డైరెక్ట్గా వెబ్ పేజ్కి తీసుకెళ్తున్నాయి. సో దీనిలో ఫస్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూద్దాం. చూడండి, అండ్ అలాయ్ కంటైన్ సోడియం ఈజ్ సో సోడియం ఉన్నటువంటి ఆ అలాయ్ అనేటువంటిది ఏంటి? సో ఇక్కడ బ్రాస్ అనేటువంటిది ఇచ్చారు, బ్రాంజ్ ఇచ్చారు, ఎమాల్గమ్, స్టీల్ అనేటువంటిది ఇచ్చారు. జనరల్గా బ్రాస్ ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అనేటువంటిది కూడా ఎగ్జామ్స్లో ప్రీవియస్గా ఇచ్చున్నారు. సో వీటిలో మీ కాన్ఫిడెంట్ లెవెల్ అనేటువంటిది చూడండి. ఇవన్నీ కూడా చాలా చాలా సింపుల్, ఈజీగా మీరు పెట్టగలుగుతారు. బ్రాస్ అనేటువంటిది తీసుకుంటే దీనిలో ఏముంటుంది? కాపర్ ప్లస్ జింక్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ బ్రాంజ్ ఇలాంటి వాటిని కనుక తీసుకున్నట్లయితే కాపర్ ప్లస్ టిన్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? సో టిన్. నెక్స్ట్ ఎమాల్గమ్ అంటారు. ఎమాల్గమ్ అంటే ఏంటంటే సో మోస్ట్లీ మెర్క్యూరిక్. సో మెర్క్యూరీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ మెర్క్యూరీ అలాయ్స్ని ఏమంటారో ఎమాల్గమ్ అనేటువంటిదిగా చెప్తారు. సో సోడియం అనేటువంటి దాంతో ఎమాల్గమ్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ గోల్డ్ అనేటువంటి దాంతో ఎమాల్గమ్ అనేటువంటిది ఫామ్ చేస్తుంది. సిల్వర్తో కూడా ఎమాల్గమ్ అనేటువంటిది చేస్తుంది. మనకు ఉన్నటువంటి అన్ని మెటల్స్తో కూడా ఎమాల్గమ్ని మెర్క్యూరీ అనేటువంటిది ఫామ్ చేస్తుంది. ఎమాల్గమ్ అంటే ఏంటి? ఎమాల్గమ్ అంటే ఏమని చెప్తాం? మెర్క్యూరిక్ యొక్క ఎలాయ్స్ని ఎమాల్గమ్ అంటారు. సో అన్ని మెటల్స్తో చేస్తుంది ఎక్సెప్ట్ ఐరన్ అండ్ ప్లాటినం అనేటువంటిది తీసుకోవచ్చు. ఈ 2 మెటల్స్తో మాత్రం మెర్క్యూరీ ఎమాల్గమ్ని ఫామ్ చేయలేదు. సో ఇక్కడ సోడియం అనేటువంటిది దేనిలో ఉండటానికి పాసిబిలిటీ ఉంది అంటే ఎమాల్గమ్ అనేటువంటిది తీసుకుంటే వాటిలో ఉండటానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. అంటే పాసిబిలిటీ అంటే సోడియం ఎమాల్గమ్ని ఫామ్ చేయగలుగుతుంది అనమాట. స్టీల్ ఇలాంటి వాటిలో నీకు స్టీల్లో ఐరన్, నెక్స్ట్ కార్బన్, నెక్స్ట్ ఇంకొకటి మాంగనీస్ అనేటువంటి ఎలిమెంట్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వీడిచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి అనేటువంటి దాన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములాస్ కూడా అడుగుతున్నారు అనమాట. సో అంటే ఈ టింకాల్ అనేటువంటిది ఒకటి ఇచ్చారు. అంతకుముందు ఈ తెలంగాణకి సంబంధించినటువంటి ఏపీ సెట్ ఎగ్జామ్లో టింకాల్ అనేటువంటిది తీసుకుంటే దాని ఫార్ములా ఏంటి ఇలాంటివి కూడా ఇచ్చున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా అనేటువంటిది ఏంటి? ఆప్షన్ బి అనేటువంటిది చెప్తాం. ఫస్ట్ మనం రాసినటువంటిది ఏంటది? జిప్సమ్ అనమాట. పైన రాసింది ఫస్ట్ ఆప్షన్ ఏ అనేది జిప్సమ్. జిప్సంలో నీకు కాల్షియం సల్ఫేట్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ 2H2O అనేటువంటిది తీసుకుంటాం. దీన్ని హీట్ చేసినప్పుడు ఎంత? 120 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మోస్ట్లీ దీన్ని హీట్ చేసినప్పుడు ఏమవుతుంది? జిప్సమ్ నుంచి నీకు పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటిది వస్తుంది అనమాట. అంటే CaSO4 ½ H2O అనేటువంటిదిగా చెప్తాం. CaSO4 ½ H2O.
ఓకేనా. సో దీన్నే ఏమని ప్రొనౌన్స్ చేస్తారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటిదిగా తీసుకుంటారు. దీన్ని ఇంకొక విధంగా ఎలా రాసుకోవచ్చు, ఫార్ములా అనేటువంటిది ఈ 2 అనేటువంటిది ముందు ఇలా రాసి H2 అనేటువంటిది కూడా తీసుకోవచ్చు. దీన్ని హెమీహైడ్రేటెడ్, కెమికల్ నేమ్ వచ్చేసరికి హెమీహైడ్రేటెడ్ కాల్షియం సల్ఫేట్ అనేటువంటిదిగా తీసుకుంటాం. కాల్షియం సల్ఫేట్ ఓకేనా, రైట్. సో ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించినటువంటి కెమికల్ నేమ్ అనమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించిన కెమికల్ నేమ్. సో CaCO3 అంటే లైమ్ స్టోన్ అనేటువంటిదిగా చెప్తారు, లైమ్ స్టోన్ అని. నెక్స్ట్ మార్బుల్ స్టోన్ అని ఇలాంటివి తీసుకుంటారు. CaO అంటే దీన్ని క్విక్ లైమ్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకేనా. సో క్విక్ లైమ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారనమాట. నథింగ్ బట్ కాల్షియం ఆక్సైడ్ అంటారు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఎస్ బ్లాక్ మెటల్ ఫార్మ్స్ అన్ ఆంఫిడ్రిక్ ఆక్సైడ్. ఆంఫిడ్రిక్ ఆక్సైడ్ అంటే ఏంటంటే ఇది యాసిడ్స్తోనూ రియాక్ట్ అవ్వాలి, యాసిడ్స్ ఇలాంటి వాటితో రియాక్ట్ అవ్వాలి, నెక్స్ట్ బేసెస్ అనేటువంటి వాటితో కూడా, రెండింటితో కూడా రియాక్ట్ అనేటువంటిది అయితే వాటిని ఏమంటారు, ఆంఫిడ్రిక్ ఆక్సైడ్స్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకేనా. సో యాసిడ్స్తోనూ బేసెస్తోనూ రెండింటితోనూ రియాక్ట్ అయితే వాటిని ఆంఫిడ్రిక్ ఆక్సైడ్ అంటాడు. వాడు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటున్నాడు. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే మనకి ఏముంటాయి, ఫస్ట్ గ్రూప్ అనేటువంటిది తీసుకున్నట్లయితే వీటిని ఆల్కలీ మెటల్స్ అనేటువంటిది అంటారు కదా, ఆల్కలీ మెటల్స్ అనేటువంటిది చెప్తారు. ఈ ఆల్కలీ మెటల్స్లో మనకి ఏముంటుంది, సో ఈ లిథియం అనేటువంటిది ఉంటుంది, సోడియం ఉంటుంది, పొటాషియం. సో లిథియం, సోడియం, పొటాషియం, నెక్స్ట్ రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం ఇలాంటి వాటిని చెప్తాం. నెక్స్ట్ అదే సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ని తీసుకున్నట్లయితే సెకండ్ గ్రూప్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, నెక్స్ట్ బేరియం, నెక్స్ట్ వన్ వచ్చేసరికి రేడియం అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఈ బెరీలియం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది యాసిడ్స్తోనూ రియాక్ట్ అవుతుంది, బేసిస్తోనూ రియాక్ట్ అవుతున్నాయి. అందుకనే బెరీలియంని ఎలా కన్సిడర్ చేయొచ్చు, సో ఆంఫిడ్రిక్ అంటే బెరీలియంకి సంబంధించినటువంటి ఆక్సైడ్ BeO అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇది బెరీలియం ఆక్సైడ్ కదా. సో బెరీలియం ఆక్సైడ్ అనేటువంటిదిగా చెప్తాం. ఈ బెరీలియం ఆక్సైడ్ అనేది ఆంఫిడ్రిక్ నేచర్ ఉంటుంది, అంటే బోత్ యాసిడ్స్ అండ్ బేసెస్తో రియాక్ట్ అవ్వగలిగినటువంటి క్యాపబిలిటీ దీనికి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, అంతేకాకుండా ఇక్కడ మీరు కొన్ని అబ్జర్వ్ చేయొచ్చు, అల్యూమినియం ఆక్సైడ్ కానీ, జింక్ ఆక్సైడ్ కానీ, లెడ్ కూడా ఇక్కడ ఆక్సిజన్ స్టేట్ 2 అనేటువంటిది ఉంటుంది. లెడ్ ఆక్సైడ్ కానీ, టిన్ ఆక్సైడ్ కానీ, బెరీలియం ఆక్సైడ్ కానీ, మాంగనీస్ డయాక్సైడ్ అనేటువంటిది కానీ, క్రోమియం ఆక్సైడ్ అనేటువంటివి కానీ, ఇవన్నీ కూడా ఏ కేటగిరీ కింద తీసుకుంటాము అంటే మోస్ట్లీ ఆంఫిడ్రిక్ ఆక్సైడ్ అనేటువంటిదిగా చెప్తాం. అంటే యాసిడ్స్తోనూ రియాక్ట్ అవుతాయి, బేసెస్తోనూ రియాక్ట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఏంటిది చూడండి, సో హీటింగ్ సోడియం నైట్రేట్ స్ట్రాంగ్లీ ఈల్డ్స్. సోడియం నైట్రేట్ అనేటువంటి దాన్ని తీసుకుని హీట్ చేసినప్పుడు మోస్ట్లీ మనకి ఏమొస్తుందంటే సోడియం నైట్రైట్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా, సోడియం నైట్రైట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది, సోడియం నైట్రైట్. ఓకే, సో దాంతోపాటుగా ఇంకేమొస్తుందంటే ఆక్సిజన్ అనేటువంటిది కూడా ఎమిట్ అవుతుంది అనమాట. అంతే, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ ఏ అనేటువంటిది ఏదైతే ఉందో అది రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. నెక్స్ట్ వన్, థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ కాల్షియం కార్బొనేట్ ప్రొడ్యూసెస్. కాల్షియం కార్బొనేట్ అనేటువంటి దాన్ని తీసుకుని మీరు హీట్ చేస్తే దీని నుంచి కాల్షియం ఆక్సైడ్ అనేటువంటిది వస్తుంది, దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అనమాట. అయితే ఇది ఎండోధర్మిక్ రియాక్షన్, ఎక్సోధర్మిక్ రియాక్షన్ అంటే ఎండోధర్మిక్ రియాక్షన్ అనేటువంటిదిగా చెప్తాం. ఎండోధర్మిక్ రియాక్షన్. ఎందుకని ఎండోధర్మిక్ రియాక్షన్? జనరల్గా నీకు ఇక్కడ డెల్టా హెచ్ వాల్యూ అనేటువంటిది 44 కిలో క్యాలరీస్ పర్ మోల్ ఆ రేంజ్లో ఉంటుంది. అంటే ఈ వాల్యూ అనేటువంటిది పాజిటివ్గా ఉంది కాబట్టి ఇది ఎండోధర్మిక్ రియాక్షన్ అంటాం. అంటే ఈ రియాక్షన్ అనేది కంప్లీట్ అవడానికి ఎనర్జీ అనేటువంటిది ఏమవుతుంది, ఎనర్జీ రిక్వైర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎనర్జీ రిక్వైర్ అవుతుంది. ఇలా ఎనర్జీ కనుక రిక్వైర్ అయితే దీన్ని ఎండోధర్మిక్ రియాక్షన్ అనేటువంటిదిగా చెప్తారు. కాబట్టి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది, ఆప్షన్ ఏ అనేటువంటిదిగా తీసుకోవచ్చు, ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్ చూడండి, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఫెర్టిలైజర్, యాంటాసిడ్, బ్లీచింగ్ ఏజెంట్, నెక్స్ట్ డెసికెంట్ అనేటువంటిదిగా చెప్తున్నాడు. ఫెర్టిలైజర్గా దీన్ని వాడడం మెగ్నీషియం అనేది, నెక్స్ట్ యాంటాసిడ్ బ్లీచింగ్ ఏజెంట్గా వాడాలి అంటే అది ఆక్సిడైజింగ్ నేచర్ అన్నా ఉండాలి, నెక్స్ట్ రెడ్యూసింగ్ నేచర్ అన్నా ఉండాలి, నెక్స్ట్ డెసికెంట్ అంటే వాటిని అబ్జార్బ్ చేసేటువంటి క్యాపబిలిటీ అనేటువంటిది ఉంటే వాటిని అలా కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో యాంటాసిడ్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం, యాంటాసిడ్. ఓకేనా, సో యాంటాసిడ్. సో కెమిస్ట్రీని ఎవ్రీడే లైఫ్లో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ని మనం వినుంటాం. యాంటాసిడ్ అంటే ఏంటంటే యాసిడ్ పాయిజన్కి, ఓకే, ఎసిడిక్ పాయిజన్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఎసిడిక్ పాయిజన్కి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ యాంటీడోట్. ఓకే, సో యాంటీడోట్ ఆఫ్ ఎసిడిక్ పాయిజన్. అంటే యాసిడ్స్ అనేది మన బాడీలో ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు
హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇది వాటిని మనం గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేటువంటిది అంటాం కదా. సో వాటి యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది తగ్గటానికి మనం ఈ ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేటువంటి కెమికల్ని యూజ్ చేస్తాం అనమాట. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ దీన్నే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈ కెమికల్ని వాడతారు. దీన్నే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేటువంటిదిగా చెప్తారు. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ప్రపంచంలో ఎక్కువ మంది యూజ్ చేసేటువంటి యాంటాసిడ్ ఏది అంటే ఇదే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. ఓకేనా. సో కామన్లీ యూజ్డ్ అంటున్నాడు కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఆప్షన్ బి యాంటాసిడ్. నెక్స్ట్ వన్ సాల్యుబిలిటీ ఆఫ్ హైడ్రాక్సైడ్ ఇన్ ఏ గ్రూప్ 2 ఏమవుతుంది అంటే గ్రూప్ 2 అనేటువంటిది తీసుకుంటే బెరీలియం అనేటువంటిది ఉంటుంది, మెగ్నీషియం, నెక్స్ట్ కాల్షియం అనేటువంటిది, స్ట్రాన్షియం, నెక్స్ట్ బేరియం ఇలాంటివి ఉంటాయి కదా. వీటి యొక్క కరస్పాండింగ్ హైడ్రాక్సైడ్స్ అనేటువంటిది ఏమవుతాయి. సో పైనుంచి కిందకి తీసుకున్నప్పుడు నీకు మోస్ట్లీ ఏమవుతుంది, బేసిక్ నేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇవి ఈజీగా అయనైజ్ అనేటువంటిది అవుతాయి. ఈజీగా అయనైజ్ అవుతాయి కాబట్టి ఇది వాటర్లో అంటే పైనుంచి కిందకి వచ్చినప్పుడు సాల్యుబిలిటీ అనేటువంటిది ఏమవుతుందంటే ఇంక్రీజెస్ అనేటువంటిది చెప్తాం. ఓకే. సో ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్ అనేటువంటిది తీసుకుంటాం. అందుకనే ఆప్షన్ బి అనేటువంటి దాన్ని కన్సిడర్ చేయొచ్చు. దీన్ని 2 ఓరియంటేషన్లో కన్క్లూడ్ చేస్తాం. అదే ఏంటంటే ఇది బేసెస్ కాబట్టి ఈజీగా అయనైజ్ అనేటువంటిది అవుతాయి. సో బెరీలియం కంటే బేరియం అనేటువంటిది ఈజీగా అయనైజ్ అనేటువంటిది అవటాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. లేదు లాటిస్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీటిని కన్క్లూడ్ అనేటువంటిది చేయొచ్చు అనమాట. ఓకేనా. సో లాటిస్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీటిని కన్క్లూడ్ చేయొచ్చు. అంటే ఫాజన్స్ రూల్ అనేది ఉంటుంది కదా, ఫాజన్స్ రూల్ని బేస్ చేసుకుని కన్క్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ ద మోస్ట్ రియాక్టివ్ ఆల్కలీ మెటల్ అంటున్నాడు. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మోస్ట్ రియాక్టివ్ ఏది అంటే సో సీజియం అనేటువంటి ఎలిమెంట్ని కన్సిడర్ చేస్తాం. ఎందుకనంటే సీజియం అనేటువంటిది తొందరగా అంటే దీనికి లోయెస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఈజీగా అయనైజ్ అనేటువంటిది అవ్వగలుగుతుంది. సో ఈజీగా అయనైజ్ అయ్యి ఎలాంటి వాటితో అయినా రియాక్ట్ అవ్వగలిగినటువంటి క్యాపబిలిటీ వీటికి ఉంటాయి. అంటే ఇది ఉన్నటువంటి వాటిలోనే హైయెస్ట్ పాజిటివ్ నేచర్ ఉన్నటువంటి మెటల్ అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ లోయెస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి రిక్వైర్ అయ్యే ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని అయనైజేషన్ పొటెన్షియల్ అంటారు. దీనికి చాలా లోయెస్ట్ అనేటువంటిది ఉంటుంది. అందుకని ఈజీగా అంటే ఎక్కువ కెమికల్స్తో రియాక్ట్ అవ్వగలిగినటువంటి క్యాపబిలిటీ మోస్ట్లీ సీజియం అనేటువంటి ఎలిమెంట్కి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ద క్రిమ్సన్ రెడ్ ఫ్లేమ్ కలర్ ఈజ్ కాస్టిక్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ అని అంటున్నాడు. సో జనరల్గా గైస్ మనం సాల్ట్ అనాలిసిస్ ఇలాంటి వాటిలో మీరు ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్స్లో యూజ్ చేస్తుంటారు. సో ఇచ్చినటువంటి సాల్ట్ అనేటువంటి దాన్ని తీసుకుని దానిలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటిది కలుపుతాం. కలిపిన తర్వాత ఆ పేస్ట్ కన్సర్న్ పేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బున్సన్ బర్నర్ మీద పెట్టినప్పుడు నీకు మల్టిపుల్ కలర్స్ వస్తే వచ్చినటువంటి కలర్ని బేస్ చేసుకుని అక్కడున్న ఎలిమెంట్ ఏంటి అనేటువంటిది చెప్పచ్చు. సపోజ్ ఈ క్రిమ్సన్ రెడ్ అనేటువంటిది దేని నుంచి వస్తుందంటే సో స్ట్రాన్షియం అనేటువంటి ఎలిమెంట్ నుంచి వస్తుంది. అంటే ఆప్షన్ బి అనేటువంటి దాన్ని కన్సిడర్ చేస్తారు. అదే బేరియం ఇలాంటి వాటిని కనుక తీసుకున్నట్లయితే స్ట్రాన్షియం నుంచి క్రిమ్సన్ రెడ్ అనేది, నెక్స్ట్ సోడియం అనేటువంటి దాని నుంచి ఎల్లో వస్తున్నాయి, కాల్షియం నుంచి బ్రిక్ రెడ్ వస్తున్నాయి, నెక్స్ట్ బేరియం నుంచి యాపిల్ గ్రీన్ అనేటువంటి కలర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సోడియం రియాక్ట్స్ విగరస్లీ విత్ వాటర్ టు ప్రొడ్యూస్ అంటున్నాడు. సోడియం అనేటువంటిది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఓకే. సో వాటర్ ఇలాంటి డెరివేటివ్స్తో రియాక్ట్ అయినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తాయి. దాంతోపాటుగా నాసెంట్ హైడ్రోజన్ వస్తుంది. ఈ నాసెంట్ హైడ్రోజన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవటం వల్ల ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ అనేటువంటి గ్యాస్ని ఎమిట్ చేస్తాయి. ఓకే. అంటే ఇది హైడ్రోజన్ మీరు ఎస్ఆర్పి వాల్యూ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ అనేది తీసుకుంటే సో దీని కింద ఎలాంటివి ఉంటాయి, హైడ్రోజన్కి కింద నోబెల్ మెటల్స్ అంటే కాపర్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ అనేటువంటిది కానీ ప్లాటినమ్ మెర్క్యూరీ ఇలాంటిది ఉంటాయి. మిగిలినటువంటి మెటల్స్ అనేటువంటిది పైన ఉంటాయి. ఈ పైన ఉన్నటువంటి మెటల్స్కి వాటర్ అనేటువంటి దాన్ని కలిపితే కొన్ని మెటల్స్కి వాటర్ కలిపితే ఆటోమేటిక్గా నీకు హైడ్రోజన్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ కూడా హైడ్రోజన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. దాంతోపాటు హీట్ అనేటువంటిది కూడా వస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనమాట. ఓకేనా. సో ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనేటువంటిదిగా ట్రీట్ చేస్తాం. అంటే ఎనర్జీ అనేటువంటిది మోస్ట్లీ ఏమవుతుంది సో ప్రొడ్యూస్ అవటాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది గైస్ ఈ క్లాస్కి ఈ సెక్షన్కి సంబంధించి. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయబోతున్నారో
ఓకే. అలాంటి విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకొని మన ఏస్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఈ ప్రీ రికార్డెడ్ కోర్సెస్ అనేటువంటిది కూడా అందిస్తున్నాం. సో, తెలంగాణ మరియు ఆంధ్ర నుంచి ఎవరైతే ఈఏపీ సెట్ 2025 రాస్తున్నారో, నెక్స్ట్ లాంగ్ టర్మ్ అనేటువంటిది ఎవరైతే ఉంటున్నారో అలాంటి విద్యార్థులు ఈ ప్రీ రికార్డెడ్ కోర్సెస్ అనేటువంటిది మీరు తీసుకోవచ్చు. ఓకే. సో, ఇది జస్ట్ మ్యాటర్ ఆఫ్ ₹499కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 3 మంత్స్ డ్యూరేషన్. 6 మంత్స్‌కి అయితే ₹799 అనేటువంటిది ఉంటుంది. దీనిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అనేటువంటిది ఉంటాయి. ఇది కంప్లీట్‌గా ప్రీ రికార్డెడ్ కోర్స్ అనమాట. మీరు ఎక్కడి నుంచైనా గానీ యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ల్యాప్‌టాప్ నుంచి చేసుకోవచ్చు, మొబైల్ నుంచి చేసుకోవచ్చు. సో, పీసీ నుంచి, కంప్యూటర్స్ నుంచి ఎక్కడి నుంచైనా చేసుకునే విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేయటం జరిగింది. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం మన ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేటువంటిది చేసుకోండి. ఓకే. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.